నమస్తే అందరికీ, ఎట్లున్నారు? మంచిగున్నారా? ముందుగా మీ అందరికీ కూడా ఖతర్నాక్ వార్తలకు స్వాగతం సుస్వాగతం. చలో ఇప్పుడు ముందుగా అయితే హెడ్లైన్స్ చూద్దాం. నడురి. వచ్చింది సొంత గడ్డ రుణం తీసుకునే టైము. బాగానే చేస్తాండు కొడంగల్ను డెవలపింగ్. జైలర్కు ఖైదీకి పెండ్లి. ఈయనద్దీస్తుంటే ముచ్చట మళ్ళీ మళ్ళీ. సీఎం సార్ కానవే రాంగా ఆపిర్రిగా ముచ్చటినాక మురిపమే పోండ్రిగా. పట్టుబడిన కార్మికులు ఆఖరికి దిగొచ్చిండ్రు సాబులు. చదువుల తల్లి బిడ్డలు మున్సిపల్ చెత్త బండ్ల షికారులు. గుళ్ళ నిర్మాణము దవాఖాల గురించి అరుచుకునుడు గదే ఇలా రేవంత్ రెడ్డి సారు సొంత గడ్డకు ఎండనట్టు. ఢిల్లీ గలీలా చక్కర్లు కొట్టిన రేవంత్ సారు ఇలా సొంత గడ్డ కొడంగల్ అడుగు పెట్టిండు. మరి అలా సొంత గడ్డల కొడంగల్ల అడ్డాల ఏమైంది, రాజకీయం ఎట్లుందో ఒక్కసారి మనం అరుచుకుందాం పారి నడురి. ఇక నిన్న మొన్నటిదాకా ఢిల్లీలో కేంద్ర మంత్రులతోటి భేటీ అయ్యి మెట్రో ఫేజ్ 2 కావాలి, పైసలు కావాలని అర్జీలు పట్టుకొని తిరిగిండు ఇక సారు అని టాక్ వచ్చింది అన్నట్టు. మంత్రివర్గ విస్తరణ ఫైల్ను గల్లీ నుంచి ఢిల్లీ దాకా తీసుకుపోయినారు అనేది ఇంకొక ముచ్చట. పాపం ఆడవో యాంకర్ మన సీఎం సారు మర్చిపోయిన కిరణ్ కుమార్ రెడ్డి అనవరకల్లా సార్ ఫ్యాన్స్ మస్తు కోపం వచ్చిందిగా. ఇక ఇలా కొడంగల్ పోయింది సారు 110 కోట్ల రూపాయలతోటి వెంకన్న స్వామి గుడి డెవలపింగ్ కు పూజ చేసిండు అన్నట్టు. భూమి పూజ గుళ్ళతోటి దావకాన్లకు సుతా శంకుస్థాపనలు నడిచినాయిగా. అంటే రోగాలత్తే దావకానకు, ఆపదత్తే దేవుని తాని పోవచ్చు అన్నట్టు. ఇక నిన్న ఢిల్లీ మెట్రో ఇలా కొడంగల్ గుడి మొత్తం మీద స్పీడ్ మీద సాగుతుంది పో పాలన. ఇలా కొడంగల్ పోయిన సారు మన ఊరు మన పల్లె ఇక నన్ను నమ్మి ఓట్లెత్తే గెలిపించిర్రు, అభివృద్ధి చేసి చూపెడతాన బట్టి కొడంగల్ని దేశానికి మోడల్ చేస్తా అంటారు సారు. మరి ఉట్టిన గడ్డాయే, సొంత నియోజకవర్గమాయే, గాయంత పావనం ఉండదా మరి? కృష్ణా నీళ్లతో కొడంగల్ భూములు తడిసి తీరాలి అనబట్టే సారు నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను 18 నెలలను పూర్తి చేస్తారట. ఇక నడియాంగొట్ట రాత్రి అయినా సరే కొడంగల్ అభివృద్ధికి పైసలు ఎత్తామని చెప్పేసి ఇస్పీస్ దంటి కొట్టిండు రేవంత్ అన్న. ఆయన తిన గుడి ఒకటే కాదట, 250 కోట్లతోటి 430 పడకల పెద్ద దవాఖాన కడతామను దానికి కూడా భూమి పూజ చేసిండు అన్నట్టు. ఇక గీడితోనే ఆగలేదు కథ. 2300 ఎకరాలల్లో ఇండస్ట్రియల్ పార్క్ పెట్టి అందరికి నౌకర్లు ఇస్తా అని చెప్పి ఆమె ఇచ్చిండు సారు. అంటే సొంత గడ్డ మీద పావురం అట్లుండదు మరి. వెంకటేశ్వర స్వామి మందిరాన్ని కొడంగల్ పట్టణంలో వారు నిర్మించి ఈ ప్రాంత ప్రజలకు, తెలంగాణ రాష్ట్రమే కాదు కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతాలకు సంబంధించిన పేదల తిరుపతిగా ఈ పట్టణంలో మందిరాన్ని నిర్మించి తిరుమల తిరుపతి దేవస్థానానికి మొక్కుకున్న వాళ్ళు అక్కడికి ఏదైనా కారణం చేత పోలేనప్పుడు కొడంగల్ పట్టణంలో ఉన్న శ్రీవారి దర్శనాన్ని చేసుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించుకున్నట్టనే భావించే ఇక కొడంగల్ పిల్లగాళ్ళు ఏ అమెరికానో హైదరాబాద్కో బోర్డు పడ్డదిగా అంతా ఇక్కడనే సెట్ చేసుకోవచ్చని అంటున్నాడు. ఏదేమైనా రేవంత్ రెడ్డి సార్కు కొడంగల్ అంటే మస్తు పానం ఉన్నది. నిన్న ఢిల్లీ మెట్రో ఫైల్స్, ఇలా కొడంగల్ ఆలయ టైల్స్. అభివృద్ధి అంటే గిట్లు ఉండాలా మరి. రాజకీయం ఏదైనా కానీ తన సొంత నియోజకవర్గం మాత్రం ఒక వెలిగిద్దామని చెప్పి సార్ గట్టిగానే ఫిక్స్ అయినట్టున్నాడు. మరి ఈ 18 నెలల టార్గెట్ ఫినిష్ అవుతుందా లేదా అనేది చూడాలి. రేవంత్ సార్ది జరసేపు పక్కకు పెడితే అటు గులాబీ పార్టీ కమలం పార్టీ నడిమిట్లా కయ్యం అయితే కథం అయితలేదు. 3-4 వదుల సంది గుండు పురాణము డ్రగ్స్ కథలు నడవబట్టే కేటీఆర్ సారు డ్రగ్స్ తీసుకుంటాను కావచ్చు, టెస్ట్ చేయాలని చెప్పేసి బండి సంజయ్ సార్ అంటే, మా సార్ అట్లా కాదు నువ్వే తీసుకుంటున్నావు కావచ్చు, గందుకని నీ గుండు మీద ఇంటికి లేవని చెప్పి కౌశల్ రెడ్డి సార్ అంటున్నాడు. నువ్వు అన్నావు కదా డ్రగ్స్ అని కేటీఆర్ గారిని రా, కేటీఆర్ గారు టెస్ట్కి రావడానికి సిద్ధంగా ఉన్నారు, టైం డేట్ ఫిక్స్ చేయి. ఇలా మేము కూడా అనొచ్చు కదా బండి సంజయ్ గారు, ఇలా తంబాకు తినుకుంటూ దాంట్లో డ్రగ్స్ మిక్స్ చేసుకొని తంబాకు తింటేనే మీకు ఎంటికలని నూసిపోయినాయి సైడ్ ఎఫెక్ట్కి గుండు అందుకే అయినరని నేను కూడా అనుకుంటున్నాను. మరి మీకు కూడా డ్రగ్స్ టెస్ట్ చేయాలి. ఇక అంతే ఎంబడపోయి పెద్ద లొల్లి చేసిర్రు. ఇక కారద్దాలు ముంగటున్న వెనుకనున్న లైట్ సుతా మస్తు వాళ్ళు కొట్టేసిర్రు. అయితే కాంగ్రెస్కు కమలానికి నడిమిట్లో ఏదో సంబంధం ఉన్నది, వాళ్ళది ఇడిదీయలేని బంధం అని అంటారు గుడెప్పి పాటోళ్ళు. దీనికి రుబాబు గిదే అని చెప్పేసి ఇక మేడిపల్లి సత్యం సార్ అన్న మాటలను వైరల్ చేసి చూపించబట్టే.
నిన్న కరీంనగర్ గడ్డ మీద పెద్ద లొల్లైంది కదా, గా ముచ్చట్ని యాది చేసుకున్నాడు ఈ సారు. ఇట్టమున్నట్టు మాట్లాడితే మేము మూకోము, ఇప్పుడున్నది రేవంత్ సర్కారు, జర పైలంగుండ్రి, ఏడుంటే ఆడ జనాలు కొడతారు అన్నట్టు మాట్లాడుకొచ్చిండు. మిస్టర్ కౌశిక్ రెడ్డి, నోరు అదుపులో పెట్టుకో. ఇతరుల వ్యక్తిగత అంశాల మీద వ్యక్తిగతంగా దాడి చేయడం మానుకోకపోతే ఇదే విధంగా దాడులు చేసినటువంటి పరిస్థితి ఉంటుంది. తెలంగాణలో ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంది. ఈ వాతావరణాన్ని చెడగొడితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకునేది లేదు. ఇక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి గారి సర్కార్. శాంతి భద్రతల పట్ల విఘాతం కలిగితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకునేది లేదు. నువ్వు ఎన్నోసార్లు మీరు మీ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద, అధికారుల మీద, కేంద్ర మంత్రుల మీద ఇష్టానుసారం మాట్లాడినరు. ఇప్పటిదాకా నడిచింది, ఇప్పటిదాకా నడవదు, ఇక్కడి నుంచి నడవదని చెప్తున్నా. ఇప్పటికైనా మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. మీరు మీ కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఎవరైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. మా డైరెక్ట్గా జనాలు కొడతారు, పైలము నోరు అదుపులో పెట్టుకో, లేకపోతే దాడులు జరుగుతాయి, మేము మూకోం. రేవంత్ రెడ్డి మంత్రులు, కేంద్ర మంత్రుల మీద చాలాసార్లు ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు. ఈ కాడ నుంచి ఇక మీరు కూడా కారు కూతలు కూతే ఎక్కడ దొరికితే అక్కడ దాడులు చేస్తారని చెప్పేసి డైరెక్ట్ చెప్పబట్టే అన్నట్టు అన్న. ఇక నిన్న బండి సార్ సూత చూసిర్రా, మా కార్యకర్తల కోపం అయితే ఎట్లుంటుంది అని చెప్పిండు అన్నట్టు. మొత్తం మీద ఆళ్ళు ఒకటే నానబట్టే వీళ్ళందరూ మాట్లాడే చూసుకుంటా. అరే సీఎం సార్ వస్తాడు, అలర్ట్ అలర్ట్, ట్రాఫిక్ అంతా క్లియర్ అయ్యి సార్. టూర్ ఉంది అలా, సార్ది టూర్ ఉన్నది. మెట్లు దిగుడు, కారు ఎక్కుతాండు. క్లియర్ అయిందా ట్రాఫిక్? షట్, ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. అమ్మయ్య, సార్ వచ్చే వరకు రోడ్ మీద ఒక్క బండి లేదు. మళ్ళీ పోతాడు కదా, ట్రాఫిక్ క్లియర్ అయ్యి. పలానా టైంకి ఎంచి పలానా టైం దాకా రోడ్ మీద ఒక్క సైకిల్ సుతా రావద్దు. మరి సీఎం సార్ వస్తాడు కదా అని ఇట్లా ముఖ్యమైన ముఖ్యమంత్రి సారు బయటకు వస్తే గనక ఉంటుంది గిలొల్లి. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఎందుకంటే చూడరు మీరే. పెద్ద సార్ల నల్ల కాన్వాయిలు పోంగా పక్కపొంట చిన్నపిల్లగాని సైకిల్ సుతం కనిపించొద్దు. సీఎం సార్లు కార్లు పోంగా తొవ్వెంబడినర మానవుడు రోడ్డు మీదకి రాకుండా పైలం అవుతారు, తొవ్వంతా సాఫ్ చేస్తారు. కానీ ఈడికెంచి ఈ సిస్టమ్ ఉండదట. ట్రాఫిక్లోనే ఇక సీఎం సార్ పోతాడు, ఎవ్వరిని ఆపేది లేదట. ఆపుడు తొవ్వ సాఫ్ చేసాడు అంతా మొన్నటిదాకా. ఇయాల్టికెంచి సీన్ మారుతుందన్నట్టు. గిదేం పద్ధతి, గిదేం కట్టం. నేను అత్తన్నా అంటే పబ్లిక్ పనులు బంద్ పెట్టుకొని ఏడికాడ ఆగిపోవడేంది, రూట్లు మార్చుకొని ఎక్కువ కిలోమీటర్లు పోవడేంది. లేదు లేదు, ఈడికెంచి ట్రాఫిక్ నాపకుర్రి, ఎవల పనులు అలా నిమ్మలంగా ఓనియుండ్రి అని మీటింగ్ పెట్టి డీజీపీ ఆనంద్ సార్కు గట్టిగానే చెప్పినట్టు సీఎం రేవంత్ రెడ్డి సారు. సీఎం సార్ చెప్పిండో లేదో, ఎంబడే 4 కమిషనర్లకు మీటింగ్ పెట్టి వాళ్ళ చెవనేసినట్టు గీ ముచ్చట్ను. ఇక ఈడికెంచి సీఎం సార్ రాగా ట్రాఫిక్ ఆపద్దు, మొత్తానికి మొత్తం ఆపకుండా సిగ్నల్ లైన్ సిస్టమ్ పెడతాం, అటుకెళ్ళి ఆళ్ళు పోతారు, ఇటుకెళ్ళి వీళ్ళు పోతారని చెప్పుకొచ్చిరట. సీఎం పీఎంలు అత్తారంటే 5-6 కిలోమీటర్ల దూరంగా ఉండగానే ట్రాఫిక్ క్లియర్ క్లియర్ సార్ అత్తండు అని వాకిటాకిలా చెప్పుకుంటా తొవ్వంతా సాఫ్ చేస్తారు. ఏడోళ్ళు ఆడ నిలబడతారు. కొల్వులు, దావకాండ్లు, బళ్ళు, కాలేజీలకు పోయేటోళ్ళు అంతా ఆగాల్సిందే అన్నట్టు. కానీ ఈడికెంచి ఇట్లా ఉండదిగా. బండ్లు, కార్లు, ఆటోలు నడిచేటోళ్ళు అంతా ఏడికాడ ఆగిపోయి కుయ్ కుయ్ అనే సప్పుడు ఎప్పుడత్తని ఎదురు చూసుకుంటుంటారు. ఆ లచ్చదాంక సగం తిట్టుకుంటేనే మూతులు ముక్కులు తిప్పుకుంటా ఆ సీఎం సార్ కారు పోయినాక ఊపిరి పీల్చుకొని మళ్ళీ పయనమవుతారు. ఇక ఈ తిప్పలు ఇప్పుడు ఉండేయట, వెయిటింగ్ చేసి ఉండదన్నట్టు సీఎం సార్ చెప్పిన ముచ్చటతోని మరి. అబ్బరి బెండు, గిది కదా అసలైన ముచ్చటంటే. ఎప్పుడు కొట్టుకునే రాజకీయంలా ముచ్చట్లల్లా నడిమిట్లా ఇయ్యాల మన బీడీ కార్మికుల కోసం ఒక మంచి ముచ్చట పట్టుకొచ్చిన. వాళ్ళ జిందిగల ఎలుగు నింపే వాడుతుంది. టీవీల కాడ కూర్చోనో ఇంత ఆకిట్లా అమ్మలక్కలతో ముచ్చట పెట్టుకుంటా బీడీలు చుడితే అయిపోయి మంచిగా పైసలు వస్తాయి అనుకుంటారు. కానీ ఎంత పొద్దంతా కష్టపడితే 200 సూపర్ రావు, అవునా? వాళ్ళు అలిగిర్రు కదా, ఇప్పుడు వాళ్ళు ఖుషి అయిపోయారు. ఆ 200 సుగా అత్తయ్య రావు అన్నట్టు మంది కన్నాలు ఉన్నారని చెప్పేసి. మరి ఏమైంది ఒకసారి చూడుర్రి. రైట్, పొద్దున లేస్తే షాయ్ తాగుతారో తెలియదు కానీ కొందరు అక్కలు అవ్వలు షాట పట్టుకొని బిడీలు చుట్టూ అయితే షాలు చేస్తారు.
పొద్దుగాల లేచి రాత్రి వాడుకునేదాకా ఆ షాటర్ ఇడిచిపెట్టరిగా. అయితే వీళ్ళకు సాలెంత పైసలు వస్తలేవట ఎంత చేసినా. అందుకనే మాకు పైసలు వెంచురని చెప్పేసి మొత్తుకుంటారు అన్నట్టు. ఇక గిన్నెల సంది అలా పైసలు వెంచురని చెప్పేసి మొత్తుకుంటా అంటే ఇక యజమానులు మాత్రం సపోర్ట్ చేయకుండా కూర్చున్న పట్టిరట. మొత్తం మీద ఆగినా సరే ఇక ఇప్పుడైతే ఖుషి కబరి చెప్పిర్రు. నిన్న హైదరాబాద్లో జరిగిన పంచాయతీ సక్సెస్ అయిందన్నట్టు. మన బీడీ కార్మికుల జీవితాలల్లో కిక్కిచ్చే ముచ్చట కుదిరింది. మరి ముందుగా పెద్దసార్లు ₹3 పెంచుతాం సర్దుగా పోండి అని చెప్పిరట. కానీ ఇయ్యాలున్న ధరలకు ₹5 పెడితే కానీ చాక్లెట్ వస్తలేదు. ఈ ₹3 పెంచితే మేము ఏం చేసుకోవాలని చెప్పేసి కార్మిక సంఘాలు గట్టిగా అడిగిరట. ఆఖరికి 3 డబుల్ చేసి ₹6 పెంచి అలా ముఖంలో నవ్వస్తడి వేసిర్రు. అంటే ఇప్పుడు 1000 బీడీలు చూడితే వచ్చే పైసలన్నీ కూడా ₹276 పెంచిరు అన్నట్టు. మొన్నటిదాకా ₹268 ఇస్తుండే. అంటే అప్పటికిప్పటికి 15% పెరిగింది. ఇది కదా దమ్మున ముచ్చట అంటే. మహిళా శక్తి డి అంటే డి. ఈ బీడీ పరిశ్రమల 98% మన మహిళా మనలదే ఉంటుంది అన్నట్టు రాజ్యం. నిజామాబాద్ నుండి నిర్మల్ దాకా అందరు ఆడబిడ్డలే. వీళ్ళు తలుచుకుంటే సర్కారులోనే కదిలిస్తారు. గసుంటది ఈ బీడీ కంపెనీలు ఎంత ఎప్పుడు అనుకుంటా ఖుషి అవుతాండ్రు. కానీ మొత్తం మీద చూసుకున్నట్టయితే పాపం నడుమంతా వంగ కాలని గుంజగా చేతులని ఇడిచిపోగా బీడీలు చేసి చుట్టి ఆటకు వచ్చిన సుతం ₹500 కూడా రావు రోజుకు. ఇక మరి అలా కట్టం జర గుర్తించాలి కదా అని చెప్పేసి ఇల్లు సుత వెంచిరు అన్నట్టు. మంచి పని చేసిర్రో సార్లు మీకు క్షణార్థులు అంటారు కొందరు. అయితే ఈ పెంచిన రేట్లు ఇంకొక 2 ఏళ్ళు ఉంటాయి అన్నట్టు. గంటే 2028 ఏప్రిల్ 30 దాకా పెరిగిన రేట్లకు డోకా లేదట. బోనస్లు సెలవులు పైసలు కూడా కలిపితే పండుగ పొరిగా ప్యాకర్లకు కడుకులకు ఇక కూడా బంపర్ ఆఫర్ ఇది. ఇక బీడీలు చుట్టూలకే కాదు, ప్యాకింగ్ చేసేటోళ్లకు క్లర్క్లకు కూడా జాక్పాటే పో. ప్యాకింగ్లు చేసేటోళ్ళకు సుతా నెలకు ₹4,500 పెంచిరట. ఈ వీళ్ళు ప్యాకింగ్ చేసేటప్పుడు డ్యాన్సులు ఎత్తురు కావచ్చు. ఇక బట్టిలోళ్లకు మునింలకు కూడా జీతాలు పెరుగుతుండటంతో అందరు కూడా మస్తు ఖుషి అవుతాండ్రు. ఏదేమైనా కార్మిక శ్రమను గుర్తించి వాళ్ళకి పైసలు పెంచుడే మంచి ముచ్చట్నే. కానీ ₹6 కోసం గింత యుద్ధం చేసే ఇన్నొద్దులు. మొత్తం మీద అయితే మన బీడీ కార్మికులు రాత్రి మస్తుగా పండుగ చేసుకుంటారు కావచ్చు. మన తెలంగాణలో ఉన్న 7 లక్షల మంది బీడీ కార్మికులు. లగ్గం అంటే అటేడు తరాలు ఇటేడు తరాలు చూసి చేసుకోవాలి అంటారు. కానీ ఇప్పటోళ్ళు మాత్రం అటేడు ఇటేడు కాదు, కళ్ళ ముంగడ దద్రం కనిపిస్తానా మనసుకు నచ్చితే చాలు వాళ్ళేమే పార్ట్నర్ అనుకుంటాండ్రు. కులం మతం ఏం చూడకుండా మనసుకు నచ్చితే చాలు పెళ్లి చేసుకుంటాండ్రు. కులం మతం పక్కన పెడితే ఖైదీలను నేరాలు ఘోరాలు చేసిన వాళ్ళు కూడా పెళ్లి చేసుకోబట్టే. మీరు విన్నది నిజమే. ఒకప్పుడు ఖైదీలు జైళ్ళ గోడలు దూకి వారిపోతా అంటే, కానీ ఇప్పుడు జైలర్ల మనుషులు దోషి లగ్గాలు చేసుకోబట్టే. ఎవరంతా కనకార్యం చేసింది అనుకుంటాండ్రా? అయితే చూడరు ముచ్చట మరి మీరే. జైలు లోపల లవ్ జాతర నడిచింది. ఇన్నతందుకు గమ్మత్తున్నా నిజమే ఇది చిన్న ముచ్చట కాదు. ఖైదీ జైలర్ లవ్ ఆట ముచ్చట. మరి గిదేంది వింత, లోకం ఎటు పోతుందో ఏమో కానీ జైలు గోడల మధ్య ప్రేమ దోషలు వేసుకుంటారు వీళ్ళిద్దరు. ఇక ఇప్పుడు మీకు కనిపించే గిల్లు లగ్గం సుత వేసుకున్నారు అన్నట్టు. మధ్యప్రదేశ్లో ఉన్న సాత్నా జైలు కథిది. జైలు సూపరింటెండెంట్ ఫిరోజ్ ఖాతును వారెంట్ ఇన్ఛార్జ్ లెక్క పని చేస్తున్నప్పుడు ధర్మేందర్ సింగ్ అనే జీవిత ఖైదుకు నడిమిట లవ్ కుదిరిందట. పహారా కాసింది ప్రేమకా శిక్షక? మామూలుగా అయితే జైలర్ అంటే ఎట్లుండాలి, కళ్ళద్దాలు పెట్టుకొని చేతిలో లాఠీ పట్టుకొని ఖైదీలను ఉడకబెట్టాలి. వాళ్ళకు వీళ్ళకు చూడంగానే 1-2 వడాలే. కానీ మేడం మాత్రం నువ్వు ఖైదీవి కావు, నా మనసు దోసుకున్న దొంగ అని చెప్పి ఫిక్స్ అయినట్టుంది. దొంగ కథలు వాడుకుంటా అని అనుకుంటున్నారు కావచ్చు. వాడున్న తదిమ ఖైదీలు కుళ్ళుకుంటా. ఖైదీలకు తిండి పెడతారా లేదా అని చెప్పి చూసుడు పోయి నీ కళ్ళల్లో నా రూపం చూసుకుంటా అని కవితలు రాసినట్టుంది అక్క మేడము. అబ్బా ఏం సీన్ రా వారి. ఖైదీ కిస్మత్ మామూలుగా లేదు, ఏం కిస్మత్ రానిది అని కుళ్ళుకుంటాండ్రు కావచ్చు. ఐటీ కొలువులు చేసే బయట లచ్చల జీతాలు తీసుకుంటా సుత పిల్లలు దొరకని పెళ్లి కాని ప్రసాదులు. బయట ఉన్న వాళ్ళకి పిల్లనిచ్చటోడికే లేక కింద మీద పడతా అంటే ఈ సాబ్ జైలు లోపల ఉండే ఏకంగా జైలర్ మేడంనే బూటలు వేసుకునే. ఈయన వేసిన ఈ ప్లాన్ జైలుకెంచి వారువేతందుకు కాదు, చక్కగా జైలర్ మేడం ఇంట్లో ఉండేతందుకే అని చెప్పేసి అనుకుంటాండ్రు. గందుకే లవ్ చేసిండు బయటకు వచ్చినాక పెండ్లి సుత చేసుకుర్రిల్లు. జైలుకెంచి విముక్తి అంటే శిక్ష తగ్గుడు అనుకుంటారు కానీ జైలర్ గారితో పెండ్లని ఎవరన్నా ఊహిస్తారా గానీ ఈ పెద్ద మనిషికి అట్లా ఉంది మరి లక్కు. జైల్లో తదిమ ఖైదులు ముద్దపాపు తింటే ఈ సాబ్ మాత్రం జైలర్ తోటి కలిసి ముత్యాల చెమ్మ చెక్క అని పాటలు పాడుకున్నట్టున్నాడు. చూసిర్రా ఎంత సూపర్ గా లగ్గం చేసుకుంటుండ్రో. 2007లో ఓ కౌన్సిలర్ను చంపి పాతిపెట్టిన కేసులో యావజ్జీవ కార శిక్ష పడ్డదట. 14 ఏళ్ల శిక్ష పడ్డది. ఇక సత్ప్రవర్తన కింద బయటకు వచ్చిన 4 ఏళ్ల తర్వాత మొన్న పెళ్లి చేసుకున్నారు. నిన్న మరువెండ్లి సుత చేసుకున్నారు. ఇక కానీ పిల్లోళ్ళ ఇంటోళ్లకు నచ్చక ఒకళ్ళు సుత రాలేదట. ఈ లగ్గానికి బజరంగ్ దళ సభ్యులు వస్తే సాత్నా జైలు అధికారులు ఖైదీలు శుభాకాంక్షలు చెప్పిర్రు. నీ కథప అడువాడ రేపు పొద్దున మిగతా ఖైదీలు మాకు కూడా ప్రేమ కావాలి, మాకు జైలు కావాలని చెప్పి స్ట్రైక్ చేయగిట. జర జైలు గేటు దగ్గర జాగ్రత్త, ఇక్కడ ప్రేమ కిటికీలు ఉన్నాయి అని బోర్డు పెట్టుడు అవుతుంది కావచ్చు.
తెలుసు. అయినా సినిమాలల్లో హీరో జైలు గోడలు దుగి వారిపోతాడు, కానీ ఇక్కడ హీరో ఏకంగా జైలర్నే తన జిందగీలో గుంజిండి అన్నట్టు. జైలర్ గారు తప్పు చేసిన శిక్ష ఇర్రి అంటే ఏకంగా 7 అడుగులు నడిచింది పో ఆయన తోటి. అయినా ఖైదీలకి ఇప్పట్లో విడుదల ఏడైతుంది. బయట పోలీస్ పహారా కన్నా ఇంట్లో పెళ్ళం పహారా ఇంకా డేంజర్ ఉంటుంది మరి ఇప్పుడు. అయినా ఖైదీలు మారాలి అని చెప్పి జైలుకి పంపుతారు, కానీ ఇక్కడ జైలరే మారిపోయింది పో. ప్రేమకు సరిహద్దులు కాదు, సెక్యూరిటీ బారికేడ్లు సుతా లేవంది వెళ్ళింది ఈ ముచ్చటతోటి. ఎరైటి నిరసనలు, కొత్త రకం ధర్నాలు. ఏం ఆలోచనలు చేస్తారో ఏందో కానీ కొన్ని పార్ల నీళ్లు కావాలని బిందెలు పట్టుకపోతారు, రోడ్లు లేవని గాల్లో ఎగిరినంత పని చేస్తారు. జర పానాలకు ఏం కాకుండా ఇబ్బంది కాకుండా గిసొంటి ధర్నాలో నిరసనలు చేసినా ఏం కాదు, కానీ మంది పానాలతోటి మనకేంది, రోగాలు వస్తే మాది మన పోతున్నదా అన్నట్టు ధర్నాలు చేస్తే జర్ర సిర్రెక్కుతుంది. అవునా కాదా? అచ్చం గట్టనైంది ఇప్పుడు ఒక ముచ్చట. మరి ఏమైందంటారా చూడరు ఒకసారి. లోకం ఎటుపోతుందో ఏమోనల్లా, మరి గింత దారుణం చేస్తారని ఎవరు అనుకోరు. జనగామలైన ముచ్చట ఏంటో నవ్వాలనో ఇక ఏడలనో అర్థం కాకొచ్చింది పో. జనగణన మీద అవేర్నెస్ కావాలని చెప్పేసి మన కలెక్టర్ సందీప్ కుమార్ జాసారు వాకనే ప్రోగ్రాం పెట్టిండు, మంచిగా ఉన్నది. కానీ ఆ ప్రోగ్రాం అయిపోయినాక అధికారులు తెలివితేటలు చూస్తే అమ్మో వీళ్ళకి దండం పెట్టాలనిపిస్తుంది. చెత్తా చెదార నడిమిట్లా మన పిల్లగాండ్లు కూర్చొని పోవట్టే. బడి పిల్లగాండ్లను పద్ధతిగా బస్సులను వ్యాన్లను పంపుతారు, కానీ చెత్త బండ్లు పంపుతారా? కానీ మున్సిపల్ అధికారులు గన్నెనే పంపిర్రు. ఊళ్ళో చెత్త ఎత్తుకపోయే ట్రాలీ బండిని పిలిపించిర్రు. దీని ఆ మురికిని చెత్తా చెదారని జంతువుల బొక్కలను కళేబరాలను మోసుకపోయే కంపు బండ్లే మన చిట్టిపోటి పోరగాండ్లను ఎక్కిచ్చిర్రు అన్నట్టు. గాడికెంచి బండి పోతుందంటే ఈడ ముక్కు మూసుకుంటావు. గసంటుది చిన్న పిల్లగాండ్లను ఎక్కిచ్చిరు కరెక్ట్ అంటారా? ఆ బండ్లో ఉన్న కంపు రోగాలు ఆ పిల్లగాండ్లకు కలిగితే ఎవరికి నట్టము, ఎవరు చూసుకుంటారని అవేర్నెస్ అంటే ఇదేనా? జనగణన గురించి అవగాహన కల్పించాలని చెప్పి సార్లు చెప్తే మీరేం చేస్తాండ్రు? పిల్లల్ని చెత్త లెక్క చూస్తాండ్రా, అలా పానాలంటే లెక్కలేదా అని తిట్టిపోతాండ్రు ముచ్చటరికైన జనాలు. కలెక్టర్ సార్ ఇట్లా వాకి చేసి పోయిండో లేదో గట్ల వెనుక ఉన్న సార్లకి ఈ పని చేసి ఆ ట్రాలీ బండిని చూస్తేనే కడుపు తింపినట్టు అవుతుంది. గసంటిది పిల్లగాండ్లను కూసబెట్టిరు అన్నట్టు. ఈ బండ్లే చూడరు ఎట్లా కూర్చురో పోరాళ్ళు. చెత్త డబ్బని ఎంత గడిగినా ఏదో ఒక మూలకు పురుగులు మన్నుగా అనిపిస్తాయి. గసంటిది గంత పెద్ద బండ్లే ఎట్లా కూర్చోబెట్టిరు పిల్లగాండ్లను? మీ అవసరాల కోసం పిల్లగాండ్ల పానాలతోటి ఆడుకుంటారు అయ్యింది. మీరు ఊకొని ఉంటారు గంత అవసరం అయితే అని వచ్చిన ఆ పిల్లగాండ్లు అయ్యే వాళ్ళు ఇరగమరగా తిట్టిపోయారట. అయినా మేము బడికి పంపేది చదువుకునేందుకా లేకపోతే మీ చెత్త బండ్లల్లా సర్కస్ చేస్తేందుకా అని ఇంకింత ఎక్కువ తిట్టిరట. జిల్లా కలెక్టర్లు రూల్స్ మాట్లాడతారని కిందున్న అధికారులు గిట్ల ఎత్తారు. మరి ఆ చెత్త పని చేసిన అధికారుల మీద చర్యలు తీసుకుంటారో లేకపోతే ముచ్చట్లు చెత్త బుట్టలు ఎత్తారో కారణం ఏమైనా సరే, కానీ ఇంట్లో చిన్న పిల్లగాండ్లను చెత్త బండ్లు తీసుకొని పోవుడు కరెక్ట్ కాదు. అలా పానాల గురించి జర ఆలోచన చేయాలి కదా సార్లు అనబట్టే ముచ్చటేరకైన జనాలు. ఇంట్లో కిచ్ 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 అనుకుంటా తిరిగిన ఎరికలు తిరగనే పట్టే. తిడదామంటే మా అవ్వేమన్నా పట్టే తిట్టనియది. అబ్బో వాటిని తిడితే ఇంకింత ఎక్కువైతే రాగం చేస్తే ఇంట్లో అంటది. బట్టలు గొరికి వాడవుతున్నాయి, పోరోల బ్యాగులు గొరికి వాడవుతున్నాయి, బియ్యం సంచి పొతం పెడుతున్నాయి, తెల్లని దాకా పోతుందాకా కిచ్ 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 అని కూడా నిద్ర లేకుండా ఎత్తున్నాయి. అవునా? పర్ర కొడితే సపడత చూడరు గట్ల వస్తుంది. మన ఇంట్లో ఊళ్ళల్లో ఎలుకల బాధ గీ లెక్క ఉంటుంది, కానీ గాలతాన మాత్రం ఇంకొక లెక్క ఉన్నది. చూడరు ఏందో మరి. గా బీహార్ ఎలుకలు మస్తు సుండెలకలులా సుండి పనులు చేస్తున్నాయి. ఏటి నిడిచిపెడతలేవు, ఏటిని తినకుండా ఉంచుతలేవు. అడుక్కొని తినటోళ్ళ తన గీసుకొని తినటోళ్ళ లెక్క గాల్లే లంచం తీసుకున్న పైసలు దాచిపెట్టిరంటే దాచిపెట్టిన పైసలు పోయి ఈ ఎలుకలు తినచ్చే. మరి ఈ సుండి కాకపోతే సూపర్ ఎలుకల. పాప మారేండ్ల కిందట ఓ ఆఫీసర్ 10,000 లంచం తీసుకుంటే దొరకబట్టి ఆళ్ళను ఒర్రలా పైసను ఒర్రలా వేసిరట పోలీసోళ్ళు. ఇక ఈ కేసు కోర్టు వరకు వచ్చేసరికి సాక్ష్యం చూపాలంటే అయ్యో లేదు అర్రలేస్తే ఆ ఎలుకలు తిన్నాయి మేము చూసుకోలే అనరట పోలీసోళ్ళు. ఇగేముంది, సాక్ష్యం లేక మేడానికి బెయిల్ ఎత్తే వాళ్ళు హైకోర్టుకు పోయిర్రట. అందుకు మేడానికి 4 ఏళ్ల శిక్ష సుతం పడ్డది. గట్లెట్లుంటది, సాక్ష్యం లేకుండా గింత శిక్ష ఏందని సుప్రీంకోర్టుకు పోతే జడ్జి సార్ పరిశాన్ అయ్యి సాక్ష్యం లేని కేసుకు శిక్ష ఎట్లెత్తామని బెయిల్ ఇచ్చింది దేశం పేద కోర్టు. కానీ చిత్రం కదా అల్లా ఈ ఎలకల పంచాయతీ. మరి నివద్దిగా అయ్యే కొరికి తిన్నాయో లేకపోతే వీళ్ళే జేబులేసుకొని ఎలకల పేర్లు చెప్తుర్రో కానీ పాపం లంచం పైసలు ఎటుపోయినాయో ఏమో పోర్రి. మరి ఎలకలు కొడితే ముక్క లేకుండా మింగుతాయి ఏంది? కాగితాల సిత్తు అవుతాయి, అంతా ఆసనాసన పడతాయి. మరి గవిసుతం సాక్షుల కింద చూపిస్తేందుకు తేలేదంటే గమ్మత్ అనిపిస్తుందిలా. అప్కారోళ్ళు మందు పట్టుకొని దాచి పెడితే ఆ మందును పీపాలు తాగబట్టే ఎలకలు ఇప్పుడు పైసలు కడుపులు వేసుకొని.
ఏ మెలకలో ఏమనుల్లా ఈటి మీద సుతం కేసేసి లోపలేయాలని కారెడ్డలాడతారు ముచ్చటెరకన జనాలు. మరి రేపు మాపు ఇంకా ఏం తింటో ఏమో పోండ్రి ఎలుకలు. ఈ కాలంలో పోరాళ్ళకి ఏం నచ్చినట్టున్నది, ఏమైనా నచ్చినట్టున్నదా? ఏమని నచ్చట్లేదు. చిన్న మాటకు సుత అంటే కూడా పానలు ఇడతాను, అయ్యవకు మరవడతాను. చెప్పిన మాట ఇన్ని భూమిలో పోతలేరు. మొన్న మా సోపతిదారు గారు చెప్పబట్టే, అరే మన మల్లన కొడుకు బండి కొనియలేదని చెప్పేసి ఇంతకెళ్ళి వెళ్ళిపోయినరా అని. అరే మరి వచ్చిండారా అటెనక అంటే ఆడు మనిషి వచ్చిండా, ఆడు శరీర శవమై తేలిండ్రా అయ్యా అని చెప్పేవరకల్లా నోట్ల మాట బయటకు రాలే. ఏం పాడుపడ్డదో ఈ కాలంలో పోరాళ్ళకు. ఇప్పుడు సుత గసంటి ముచ్చటనే అయింది. ఒకసారి చూడుర్రి, కాకపోతే ఇది వెరైటీ కూడా జర ముచ్చట చూడుర్రి. ఏందో మనం మనసులో నడిమిట్లుంటున్నామా, టచ్ స్క్రీన్ బొమ్మల నడిమిట్లుంటున్నామా అర్థం కాకొచ్చింది. మంచిర్యాల జిల్లా జన్నారం దగ్గర ఉన్న రోటిగూడెంలో ఓ పిల్ల ఉత్తపుణ్యానికే కాలం చేసిందో. ఈమె చేసింది చూస్తే ఆ పిచ్చోళ్ళ దావకాన్ల చూస్తే ఇటువంటి సీన్లు ఉంటాయి కావచ్చు అనిపిస్తుంది. మోత్కూరు అక్షయ అనే పిల్ల లక్షేటిపేటలో ఉన్న సర్కార్ గవర్నమెంట్ కాలేజీలో డిగ్రీ చదువుతుందట. మొన్న ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలలో మంచిగా రాయలేదట, మంచిగా మార్కులు రాలేవట. పొద్దుత్త మనం టీవీకి అతకపోదట పిల్ల. టీవీ 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 ఎప్పుడు అదేనట. చదువుకో ఎందుకు ఊకే టీవీ చూస్తున్నావు, మనం ఏమన్నా ఉన్నోళ్ళమా, కూలినాలు చేసుకుంటున్నా బతుకు బిడ్డ, నువ్వన్న జర మంచిగా చదువుకో అని చెప్పి శిల్కకి చెప్పినట్టు చెప్పినట్టు అయ్యవ్వ. గిట్లా చెప్పి గట్ల పోయిరో లేదో కథ ఇంట్లోకి పోయింది, తలుపులు వేసుకున్నది, గడ్డి బంది తాగింది, పాన నిలిచింది. ఇక అన్ని కూడా బిర్ర బిర్ర అయిపోయినాయి అనుకోర్రి. ఉత్త టీవీ చూడొద్దని అమ్మాయిలంటే ఇక ఆ పిల్ల ఏకంగా పైలోకంకి పోయి టీవీ చూసుకుంటా అనుకున్నదో ఏమో, ఇక డైరెక్ట్ పైకి టికెట్ బుక్ చేసుకునే. గిదేం పాడుబుద్దమ్మా, టీవీ సీరియల్ కన్నా పానం తక్కువైందా ఏమి? డిగ్రీ చదువు గంగలక, డిగ్రీ చదివేటోళ్ళు దిమాగ్ ఎంత పెద్దగా ఉండాలి. మనోళ్ళకి చదువు అబ్బకపోయినా టీవీలో వచ్చే అసలు సీరియల్లో మాత్రం గింత కూడా మిసగారు. ఏ ఎపిసోడ్లో ఎవరు ఏడిచిర్రు, ఏ టైంలో ఎవరు నవ్విర్రు, ఏ రంగు బట్టలు వేసుకురో సుతా చెప్తారు. అయ్యవ్వనేమో ఎవ్వా చదువుకోరాదా, పొద్దంతగా డబ్బా ముందే కూర్చుంటావా అని ఒక్క మాట అనకల్లా ఇక హట్ అయిపోయి నాకు ప్రైవసీ లేదు, నన్ను టార్చర్ చేస్తానని చెప్పేసి పానాలు తీసుకొని బతికినన్ని దినాలు వాళ్ళని మనశ్శాంతిగా బతకకుండా చేసిర్రు. ఈ పిల్లగాండ్ల డైలాగులకు క్లైమాక్స్ పురుగుల డబ్బా లేకపోతే మీద ఏడాడ ప్యాను. అయినా వాళ్ళు తిట్టింది దినా మెండల కట్టబడేది దేనికి? మీ జిందగీలు ఆలలెక్కు కావద్దనే కదా. దీని అర్థం కాక తిట్టిండ్రు అని చెప్పేసి మూతి ముడుచుకొని పోయి మేడను ఉరి కింద పెట్టుడు, లేకపోతే స్టైల్గా పురుగుల మంది ఎత్తుకున్నాడు. ఏం పిల్లగాల్లో ఏం పాడో. అయినా గీమెనే కాదు, ఇంకా మస్తు మంది గిట్లనే వేయబట్టే. చిన్న చిన్న దానికి పానాలు ఇడుచుకుంటాండ్రు, అమ్మ తిట్టిందని బండి కొనియలేదని పానాలు ఇడుతాండ్రు. అయినా టీవీ స్విచ్ ఆఫ్ చేస్తే పానం పోతుందా? బండి కొనియకపోతే నీళ్ళ పానాలు వెళ్తాయా? అయ్యేమన్నా వెంటిలేటర్లా? గంట దానికే పురుగుల మందు తాగుడేందో నాకు అర్థమవుతలేదు. ఆ పురుగుల మందు కూడా నన్ను తాగేది ఇందుకేనా అని ఏడ్చింది కావచ్చు. టీవీలు అత్తయిపోతాయి కానీ పానం పోతే అమెజాన్ ప్రైమ్లోనూ నెట్ఫ్లిక్స్లోనూ రాదు కదా. తిడితే తిట్టిండ్రు, పడి ఉండ్రు, ఏమవుతుంది? కానీ పానాలు తీసుకోకుర్రి. ఇప్పుడు మన ఖతర్నాక్ వార్తలల్లో ఐరల్ ముచ్చట్లున్నాయి. ఎప్పటితే కొత్తగానా మర్చిపోయి పాడిన ఈ వార్త కూడా జర చూడరాదు నా మీద ఒక ప్రేమతోని. గివి ఖతర్నాక్ వార్తలు మళ్ళొక ముచ్చటతో మళ్ళీ కలిసా గప్పటిదాకా చూస్తాను ప్రైమ్ 9.